దేని మీద ధ్యానం చేసుకుందాం? పోయిన ప్రభు దినమందు. రజా దేని మీద? బేబీ నన్ను అడుగు మామ, నేను చెప్తా అంటాను. చెప్పు బేబీ, దేని మీద? దేవుని యందు నమ్మిక. మొదటి తిమోతి పత్రిక 6వ అధ్యాయము 17వ వచనము నుండి, ఇహమందు ధనవంతులైన వారు గర్విష్ఠులుగాక అస్థిరమైన ధనము యందు నమ్మిక ఉంచక సుఖముగా అనుభవించుటకు సమస్తమును మనకు ధారాళముగా దయచేయు దేవుని యందే నమ్మిక ఉంచుడని ఆజ్ఞాపించుము. వారు వాస్తవమైన జీవము సంపాదించుకొను నిమిత్తము రాబోవు కాలమునకు మంచి పునాది తమ కొరకు వేసుకొనుచు మేలు చేయువారును సత్క్రియలను ధనము గలవారును ఔదార్యము గలవారును తమ ధనములో ఇతరులకు పాలిచ్చువారై ఉండవలనని వారికి ఆజ్ఞాపించుము. గత ప్రభు దినమున దేవుడు ధారాళముగా దయచేయు దేవుడు, దేవుడు క్షమించు దేవుడు, దేవుడు రక్షించు దేవుడు అని 3 మాటలు గత ప్రభుదినమున, గత ప్రభు ఆదివారమున మనం ధ్యానం చేశాం. చాలామంది వింటున్నారే కానీ ఈ గోడలకి అప్పచెప్పి వెళ్ళిపోతున్నారు. చూసారా, హృదయంలో పెట్టుకొని పోవడం లేదు. కానీ మరియా, యేసు ప్రభు తల్లి అయిన మరియా దేవదూతలు చెప్పే మాటలు, గొర్రెల కాపరులు చెప్పే మాటలు ఎక్కడ ఉంచుకుందంట? తన హృదయములో భద్రము చేసుకొని వాటిని మరలా తలపోసుకుంటా ఉందంట. అది కావాల్సిందేది. పోయిన నెలలో వడ్డీలో 200 తక్కువ ఇచ్చినామనుకో, పోయిన నెలలో 200 తక్కువ ఇచ్చినావు చూడు, గుర్తుపెట్టుకో. చూసారా, నిన్న వారంలోది గుర్తున్నదంట శాంతమ్మ గారు. కానీ డబ్బుల దగ్గరికి వచ్చేళ్ళకల్లే పోయిన నెలలో 200 తక్కువ ఇచ్చినావు చూడు వడ్డీ, ఈసారికి అట్లా చేయబాకు. చూసారా, మన ఆధ్యాత్మిక జీవితంలో మనం ఎదగాలి అంటే వాక్యమును తలపోసుకోవాలి. లోకస్తులు చూడు, అమ్మాయి పలానా అమ్మాయి ఇంటికి పోదామురా అంటే, దేవదానం గారు నా ఒంటిలో ప్రాణం ఉంటే దాని కొంపలో నా పురికాలైనా పెట్టను అంటుంది. ఎందుకు అన్న? అది ఒకప్పుడు అన్నమాట గుర్తుకొస్తుంది. ఆ మాట తలంచుకుంటే నా ఎముకలు నిక్కా అని అంటుంది స్వరూపక్క. నా ఎముకలు నిక్కబొడుచుకుంటాయి. ఏంటివేంటివో కానివి భద్రం చేసుకుంటున్నారు కానీ అసలైన దాన్ని వదిలిపెడతా ఉన్నారు. కానీ బైబిల్లో భక్తులు అలా లేదు. నీ ఎదుట పాపము చేయకుండానట్లు నా హృదయములో నీ వాక్యమును. చూసారా, ఎక్కడ ఉంచుకొని ఉన్నారంట? హృదయములో. కనుక ప్రభువా, నా జ్ఞాపక శక్తి తక్కువ, నాకు సహాయం దయచేయి.
నీ కృపను అనుగ్రహించు. ఎందుకంటే దేవుని మాటలు హృదయములో ఉంటే ఆరోగ్యం అంట. ఎక్కడుంటే? హృదయములో. సామెతల గ్రంథం 4:18-20 వచనాలలో, నా కుమారుడా నా మాటలను ఆలకించుము, నా మాటలను నీ హృదయమందు భద్రం చేసుకొనుము. దొరికిన వారికి దేవుని మాటలు దొరికిన వారికి అవి జీవమును వారి సర్వ శరీరమునకు ఆరోగ్యము. దేవుని మాటలో సరా దేవుని మాటలు నీ హృదయములో ఉంటే ఆరోగ్యం అంట. కానీ హృదయం అంతా అసూయతో ఉంది. ఎన్ని ట్యాబ్లెట్లు వేసినా కూడా ఎడ తగ్గుతుంది? ఎందుకంటే యోబు గ్రంథములో ఉంది, మనుషులు అసూయ చేత చచ్చెదరు అనే మాట చూస్తాం మనం. నిలువెల్లా ఒంటి నిండా హృదయం నిండా అసూయతో ఉన్నవారు దేనికి ఏకీభవించలేరు. కానీ యేసు ప్రభు వారు అన్నారు, నీ ధర్మశాస్త్రము నా అంతర్యములో ఉన్నది. దేవా, నీ చిత్తము నెరవేర్చుటకు నేను సిద్ధముగా ఉన్నాను అన్నాను. యవనస్తులు దేని చేత తమ నడకను శుద్ధిపరుచుకుందురు? నీవిచ్చిన వాక్యమును బట్టియే. నువ్వు శ్రమలో ఉన్నావా? నువ్వు బాధల్లో ఉన్నావా? ఆదరణ లేక ఉన్నావా? దేవుని వాక్యం నెమ్మది కలగజేస్తుందంట. 119 కీర్తన 50 వచనములో, నీ వాక్యము నన్ను బ్రతికించి ఉన్నది, నా బాధలో ఇదే నాకు నెమ్మది. దేవుని వాక్యం నెమ్మది కలగజేస్తుంది, ఆరోగ్యం ఇస్తుంది, ఆదరణ ఇస్తుంది, ఆనందం ఇస్తుందంట. ఎనిమియా గ్రంథం 15-16లో, నీ మాటలు నాకు దొరకగా నేను భుజించి తిని, నీ పేరు నాకు పెట్టబడెను, నీ మాటలు నాకు ఆనందమును సంతోషమును కలగజేయుచున్నవి అంట. కానీ దినాలలో దేవుని వాక్యమునందు సంతోషము లేని వారై దానిని తృణీకరిస్తారంట. గంటైన ప్రసంగం ఆయన పెళ్ళప్పుడు అట్లా పెట్టుకుంటే ఎట్లా? అన్నీ సల్లారిపోతాయి. వచ్చిన వాళ్ళంతా మమ్మల్ని తిడతారు. చూసారా? కార్డుకేమో 10 గంటలకు పెళ్ళి అంటారు, 12 అయినా పెళ్లి కొడుకు సిద్ధం రారు లోపలికి. ఇంకో వచ్చినప్పటి నుండి పాస్టర్లు పట్టుకుంటారు. కానీ అయిపోయి ఇప్పుడున్న పాస్టర్లు కూడా ఎలాంటి వారంటే, దేవుని వాక్యానికి ఏమాత్రము ప్రాధాన్యత ఇవ్వని వారు. నీకు 5 నిమిషాల్లో చేసి పంపిస్తాను అయినా అంటున్నాడు. ఎన్ని నిమిషాలు? నీకు 5 నిమిషాలేనైనా? ఈ పాస్టర్లు సరిపోతారా మనకు? ఒక యవనస్తులు ఒక నూతన దంపతులుగా ఒకటయ్యే ఆ సందర్భములో యవనస్తునికి సలహాలు ఇవ్వాలి, యవనస్తురాలకు సలహాలు ఇవ్వాలి. ఇది దేవుడు ఏర్పరిచిన కుటుంబం. అమ్మా, మీ కుటుంబంలో బైబిల్కు ప్రాధాన్యత ఇవ్వండి, ప్రార్థనకు ప్రాధాన్యత ఇవ్వండి. ఇక్కడ మనం ఏమంటున్నాము? 10వ భాగం ఏమైనా తీసుకొని వచ్చింటే మీ పేరు నమోదు చేసుకోండి అని అంటున్నాను. నువ్వేమైనా ఇచ్చావా అని ఒక్కరిని కూడా మనం బట్ట బిండి వసూలు చేయలే. కానీ బక్సింగ్ వాళ్ళు పెళ్లి చేసేటప్పుడు భార్యాభర్తలతో
వారు ఏమని ప్రమాణం చేస్తారంటే, నేను తప్పకుండా ఆరాధనకు వస్తాను, అదే సమయంలో దశమభాగము నేను తప్పకుండా ఇస్తానని భర్త చెప్పాలి, భార్య చెప్పాలి. పెళ్ళిలోనండి ప్రమాణం చేపిస్తున్నారు వాళ్ళు. సరే ఎక్కడున్నారు చూడు వాళ్ళు. దేవుడు ఇస్తాడు అనే విశ్వాసం అనేది ఎగిరిపోయింది వాళ్ళ. దేవుని యందు భయభక్తులు కలిగి విశ్వాస మార్గంలో కొనసాగేవారు వారి ఒకరు చెప్పాల్సిన పనులు స్వచ్ఛందంగా ఇచ్చేస్తారు. నువ్వు శరీర సంబంధమైన వ్యక్తివైతే సాలడం లేదు అని అంటావు, కానీ అలా అనడానికి వీలు లేదు. బైబిల్లో పేదలే ఎంతో సాయం చేశారు. ఎలియా కాలంలో విధవరాలు ఎంత ఇచ్చింది హేమావతి? ఏమిచ్చింది ఎలియాకు? చెప్పచ్చు. కొంచెము రొట్టె, కొంచెము పిండి, కొంచెము నూనె. పర్వాలేదమ్మా, అందులోనే నీకున్న దానిలోనే మొదట నా యొద్దకు తీసుకొని భూమి మీద వర్షము కురిపించు వరకు ఆ ఇంటిలో తక్కువ అనే పదము లేదు. పేదలే పాత నిబంధనలోను నూతన నిబంధనలోను దేవునికి ఎక్కువగా, సంపన్నులకు ధనవంతులకు చేతులు రావు వాళ్ళకి ఇవ్వడానికి. చూసారా, వాళ్ళు దేవునికి ఇచ్చేకి చేతులు రావు, మాట్లాడేకి నోరు ఉంటుంది. చూసారా, ఏమి లేని ఒగుడాకు ఎగిరెగిరి పడతా ఉంటుందంట. చూసారా, జాగ్రత్త. మన దేవుడు, నాలుగవ మాట, ప్రార్థన ఆలకించు దేవుడు. 65వ కీర్తన 2వ వచనం. ప్రార్థన ఆలకించువాడా, సర్వ శరీరులు నీ వద్దకు వచ్చెదరు. ఎవరంట మన దేవుడు? ప్రార్థన ఆలకించువాడు, ప్రార్థనలకు జవాబిచ్చువాడు, ప్రార్థన ద్వారా ప్రతి సమస్యను పరిష్కరించువాడు. యెహోషువ గ్రంథం 10వ అధ్యాయము 12వ వచనము. యెహోషువ గ్రంథం 10వ అధ్యాయము 12వ వచనము. యెహోవా ఇశ్రాయేలుల ఎదుట అమోరీయులను అప్పగించు దినమున ఇశ్రాయేలులు వినుచుండగా యెహోషువ యెహోవాకు ప్రార్థన చేసెను. సూర్యుడా, నీవు గిబియోనులో నిలువుము. చంద్రుడా, నీవు అయ్యాను లోయలో నిలువుము. జనులు తమ శత్రువుల మీద పగ తీర్చుకొని వరకు సూర్యుడు నిలిచెను, చంద్రుడు ఆగెను అను మాట యాషారు గ్రంథంలో రాయబడి ఉన్నది కదా. సూర్యుడు ఆకాశ మధ్యమున నిలిచి ఇంచుమించు ఒకనాడెల్లా అస్తమింప త్వరపడలేదు. యెహోవా ఒక్క నరుని మనవి వినిన దినము ఆ దినము వంటి దినము దానికి ముందే గాని దానికి తర్వాత గాని ఉండలేదు. నీ విజయము కోసము ప్రకృతినే ఆయన నిలబెట్టగలడు. జనులు శత్రువుల మీద పగ తీర్చుకునే వరకు సూర్యుడా నువ్వు అలాగే నిలువు, చంద్రుడా ఒకనాడెలా అస్తమించుటకు త్వరపడలేదంట. ఆయన అద్భుతమైన విజయం ఇచ్చే దేవుడు.
ఒక్క నరుని మనవి విని తన ప్రజల విజయము కొరకు ప్రకృతిని కూడా ఆయన నిలబెట్టగలడు. కానీ నువ్వు ప్రార్థించాలి, నువ్వు ప్రార్థనలో పోరాడాలి. మన దేవుడు ప్రార్థన ఆలకించు దేవుడు, ప్రార్థనకు జవాబిచ్చు దేవుడు. హిజ్కియా, ఇక నీ దినాలు సమాప్తమైనాయి, నీ ఇంటిని చక్కబెట్టుకో అన్నారు. హిజ్కియా కన్నీళ్లు కార్చుచు గోడ తట్టు తన ముఖము దిప్పుకొని, నువ్వే కాదు బా మెరీన్ రెడ్డి చక్క వేసినది నేను కూడా వేసినాను అంటున్నాడు మావాడు బత్తలు. ముషాడా ఏమంటున్నాడు? నీ సన్నిధిలో నేనెట్లు ప్రవర్తించి తినో ఒక్కసారి నన్ను జ్ఞాపకము చేసి. హిజ్కియా కన్నీళ్లను చూసి దేవుడు అతని ప్రార్థన అంగీకరించి అతని బాగు చేశాడు, ఆరోగ్యం ఇచ్చాడు, ఆయుష్ని కూడా ఇచ్చాడండి. ఇంకను 15 సంవత్సరాలు. మన సంఘములో అలాంటి సాక్ష్యము కలిగిన వారు ఒకరు ఉన్నారు. ఎవరు వాళ్ళు? మన సంఘములో ఎవరున్నారు చెప్పండి? తులసి హేమావతి ఆపరేషన్కి వెళ్ళారు. ఆపరేషన్లో మేము చేస్తాము, ఏదన్నా అయితే మాకు తెలియదు, మీ దేవుడే. ఆపరేషన్ అయ్యి కూడా ఎన్ని సంవత్సరాలు అంటే మేడానికి మేడం ఎన్ని సంవత్సరాలు అయింది? 11. చూసారా? డాక్టర్లు అన్నారు మేము చెప్పలేమని. దేవుడు సజీవురాలుగా ఇంటికి తీసుకొని వచ్చాడు. అలాగే ఇస్సాకు జేసి కూడా డాక్టర్లు కూడా మేమేం చెప్పలేము, తీసుకొని వెళ్ళిపోండి అన్నారు. ఇప్పటికీ ఉంది. దేవుడు అద్భుతమైన సహాయం. పుట్లూరు శాంతమ్మ కూడా కరోనా కాలంలో చీటికి మాటికి నంద్యాల కాటు వేసుకుని పోయేది. అయ్యా నాకు అట్లుందయ్యా, అయ్యా నాకు ఇట్లుందయ్యా అని. కరోనా పోయి కూడా ఎన్ని సంవత్సరాలు? 20 సంవత్సరాల. చెప్పు రాజా, ఒక 5 సంవత్సరాల్లోనే ఏంటదా? సరే ఆరాధనకు వస్తాను సార్. ఎందుకు? వాళ్ళ కోడలు ప్రేమతో వాళ్ళ అత్తకి ఏది కావాలంటే అది చేసి పెడతాది. రెండో కోడలు సరే. కనుక ఇవన్నీ సజీవమైన సాక్ష్యాలు. అది మనం గమనించడంలే. అది గమనించకుండా ఏం కావాలి? బంగారు కావాలి, కట్టలు కట్టలు డబ్బులు కావాలి. దీని మీద మనసు పెట్టాము. యేసు ప్రభువే అన్నాడు, ఒక మనుష్యుడు సర్వలోకము సంపాదించుకొని తన ప్రాణము పోగొట్టుకుంటే అతనికేమీ? మనం సజీవంగా ఉండడమే గొప్ప సంపద. సరే, ఆమెకు కుర్చీ వేయండి, పెద్దరాజు తల్లి వస్తుంది, పాపం కర్ర పట్టుకొని వస్తుంది. అమ్మ దాసు కూతురు ఆ కుర్చీ వేయమ్మా, అవ్వకు అట్లేయమ్మా. చాలు కూర్చోండి. కనుక హిజ్కియా ఎప్పుడైతే ప్రార్థిస్తాడో ఆయుష్నిచ్చాడు, ఆరోగ్యం ఇచ్చాడు, గాయాలను కడిగాడు. హిజ్కియా ఉన్నంత వరకు యెరూషలేము మీదికి ఏ శత్రువు రాడని ఆయన వాగ్దానం ఇచ్చాడు. కనుక ప్రార్థన ఆలకించువాడా,
సర్వ శరీరులు నీ యొద్దకు వచ్చారు. మొదటి యోహాను పత్రిక 5వ అధ్యాయం 14-15 వచనాలలో ఆయనను బట్టి మనకు కలిగిన ధైర్యం ఏదనగా ఆయన చిత్తానుసారముగా మనం ఏది అడిగినను ఆయన మన మనవి ఆలకించు అనున్నదియే. ఆయనను బట్టి మనకు కలిగిన ధైర్యం ఏదనగా మన చిత్తానుసారంగా కాదు అడగాల్సిందేది, ఆయన చిత్తానుసారంగా. ప్రభువా, ఏ అనే అమ్మాయి 3 అంకణాలు మిద్దలేసింది ప్రభువా, బి అనే అమ్మాయిని 4 అంకణాలు వేయాలి ప్రభువా. ఇది దేవుని చిత్తమైన ప్రార్థన. ప్రభువా, నివాస యోగ్యము దయచేయి. ఆయనను బట్టి మనకు కలిగిన ధైర్యం ఏదంటే ఆయన చిత్తానుసారముగా మనం ఏది అడిగినను ఆయన మన మనవి ఆలకించు అనున్నదియే. 5వ మాట, ఆయన సహాయము చేయు దేవుడు. నెహెమ్యా గ్రంథం 2వ అధ్యాయం 18వ వచనం. నెహెమ్యా గ్రంథం 2వ అధ్యాయము 18వ వచనం. ఇదియుగాక నాకు సహాయము చేయు దేవుని కరుణాస్తమును గూర్చియు రాజు నాకు సెలవిచ్చిన మాటలన్నీ నేను వారితో చెప్పి తిని, అప్పుడు వారు మనము కట్టుటకు పూనుకొందము రండి. ఒక గొప్ప సాక్ష్యం ఇస్తున్నా. నాకు సహాయము చేయు దేవుడు. అంత గొప్ప దేవుడు అండి ఆయన. సహాయం చేయు దేవుడు. కానీ నువ్వు అభ్యర్థించడం లేదు. పేతురు యేసుక్రీస్తు వైపు చూసేంత వరకు ఎక్కడ నడిచాడు బాబు? సాగిబండ బాబు. పేతురు యేసు ప్రభు వైపు చూసేంత వరకు అంతరిక్షములో నడిచాడా, చందమామ మీద నడిచాడా, ఎక్కడ నడిచాడు? తప్పట్లు కొట్టండి అమ్మా. బాబు చక్కగా జవాబు చెప్పాడు. భూమి మీద కాక నీళ్ళ మీద నడుస్తూ ఉన్నాడు. బాగానే ఉంది. కానీ ఎప్పుడైతే గాలిని చూసి మునిగిపోసాగాడో అప్పుడు ఏం చేశాడు ఇసాకు? ఏం చేశాడు పేతురు? ఏం చేశాడు? బా, వాళ్ళ మామ మాత్రం సపోర్టు. ప్రభువా నన్ను రక్షించు అన్నాడు. అది అనడంలే మనం. అదంటేనే కదా ఆయన చేయుతనిచ్చేది. మత్తయి సువార్త 14:30 ఏమని రాయబడింది? వెంటనే భయపడి సాగి ప్రభువా నన్ను రక్షింపుమని కేకలు వేసెను. వెంటనే యేసు తన చెయ్యి చాపి అతని పట్టుకొని, అల్ప విశ్వాసి ఎందుకు సందేహపడితివని అతనితో చెప్పెను. పైకి లాగాడు. ప్రభువా నన్ను, ఇది అనడంలే క్రైస్తవులు. ఈ చెయ్యిని లేకుంటలే. ఎందుకు? ప్రార్థన మీద వారికి విశ్వాసం లేదు. ప్రార్థన మీద వారికి నమ్మకం లేదు. ప్రార్థిస్తున్నారు కానీ అవిశ్వాసంతో ప్రార్థన చేస్తున్నారు. బైబిల్ ఏం చెప్తుంది? దేవుని యొద్దకు వచ్చువాడు తనకు
బలము దయచేయువాడని నమ్మవలెను కదా. అది లేదు, ఊరికి వస్తున్నా. దేవుని యొద్దకు వచ్చువాడు తనకు ఫలము దయచేయువాడని నమ్మవలెను కదా. దీనికి ఇంకొక మాట యాడ్ చేస్తా. ఏ మాట? అడుగువాడు ఎలా అడగాలంట? విశ్వాసముతో అడగాలి, సందేహముతో అడగకూడదు. సందేహముతో అడుగువాడు తనకేమీ దొరకదని యాకోబు పత్రిక 1వ అధ్యాయంలోనికి రండి. 5వ వచనం, మీలో ఎవరికైనాను జ్ఞానము కొదవగా ఉన్న ఎడల అతడు దేవుణ్ణి అడగవలెను, అప్పుడు అది అతనికి అనుగ్రహం. ఆయన ఎవరిని గద్దింపక అందరికీ ధారాళముగా దయచేయువాడు. అయితే అతడు ఏమాత్రమును సందేహింపక విశ్వాసముతో అడగవలెను. సందేహించువాడు గాలి చేత రేపబడి ఎగిరిపడు సముద్ర తరంగమును పోలి ఉండును. అట్టివాడు ద్విమనస్కుడై అస్థిరుడు గనుక అస్థిరమైన మనసుతో ఉంటే, మనసుతో నీవుంటే ప్రభు నాకు ఇస్తాడని కూడా తలంచు. యేసు ప్రభు ఏమన్నాడు? నమ్ముట నీ వలనైతే సమస్తమును సాధ్యమే. మీరు అడిగినప్పుడు ఎలా అడగాలంట? విశ్వాసముతో అడగాలి. ఎలా అడగాలి? మనకు దేవుడు అనేకులను బైబిల్లో ఎందరూ సాక్షులుగా ఉంచాడు. వారు విశ్వాసము ద్వారా రాజ్యములను జయించేది, నీతి కార్యములను జరిగించేది, అగ్ని బలమును చల్లార్చేది, బలహీనులుగా ఉండి బలపరచబడేది, యుద్ధంలో పరాక్రమశాలురై అన్యుల సేనలను దేని ద్వారా? విశ్వాసము ద్వారా. విశ్వాసముతో అడగాలి. అదైతే నువ్వే అడుగు అంటున్నాడు. నాకైతే అంత నమ్మకాలు లేవంటున్నా. చూసారు ఎలా అడగాలంట? విశ్వాసముతో. ఆయనే మనకు గొప్ప వాగ్దానం ఇచ్చాడు. యోహాను సువార్త 15వ అధ్యాయం 15వ అధ్యాయం 7వ వచనంలో, నా యందు మీరును మీ యందు నా మాటలు నిలిచి ఉండిన ఎడల మీకేది ఇష్టం అడుగుడి, అది మీకు అనుగ్రహింపబడును అని. నీకును దేవునికి మధ్య ఏముండాలి? దేవుని మాటలు ఉండాలమ్మా. శ్వేత సాగిమండ శ్వేత వ్యాపారస్తుడు, ఊతకడ్డలు అమ్మేటోడు, దేవునికిని భగవంతునికిని అనుసంధానం. అంబిక అగరబత్తులనే వాడండి, చూసారా? వాడి వ్యాపారం కోసం. ఈ అంబిక అగరబత్తులు నీకు దేవునికి అనుసంబంధంగా ఉంటాయా అంటున్నాడు. కానీ యేసు ప్రభు ఏమంటున్నాడంటే, నా యందు మీరును మీ యందు నా మాటలు నిలిచి ఉండిన ఎడల. దేవుని మాటలు నీలో ఉంటే చాలని. నువ్వు అడిగితే ఇస్తాడంట, కానీ నువ్వు అడగడంలే. లోకంలో ఏవేవో హృదయమున భద్రం చేసుకున్నావు, అవి తీసేసుకో. దేవుని వాక్యం భద్రం చేసుకో.
దేవుని వాక్యాన్ని నామస్మరణ చేసుకో. నీ విశ్వాసముతో అడుగు, ఆయన ఆశ్చర్యకరంగా ఇచ్చే దేవుడు. కనుక మరొక మాట, ఆయన సహాయము చేయు దేవుడు. యోనాతాను ఏమంటున్నాడు చూడండి, 1 సమూయేలు గ్రంథం 14వ అధ్యాయము 25వ వచనం. 1 సమూయేలు గ్రంథం 14వ అధ్యాయము 25వ వచనం. నా దేవుని సహాయము వలన పద్నాలుగవ అధ్యాయము 25వ వచనం ఏమంటున్నాడు చూడండి. యోనాతాను ఒక శ్రేష్టమైన మాట అంటున్నాడు. దేవుడు నాకు అద్భుతమైన విజయం ఇచ్చెను. నలభై 14:45 జనులు సౌలుతో ఇశ్రాయేలుల గొప్ప రక్షణ కలగజేసిన యోనాతాను మరణమగున, అదెన్నటికీ కూడదు. దేవుని సహాయము చేత ఈ దినమున యోనాతాను మనలను జయము నందించెను. దేవుని సహాయము చేత. చూసారా, ఇదే మాట ఇంకొక ఆయన కూడా ఉపయోగించాడు నూతన నిబంధనలు. ఎవరైనా? పౌలు గారు ఏమన్నాడు? నేను దేవుని సహాయము వలన నేటి వరకు నిలిచి ఉన్నాను. నా గొప్పతనం కాదు. అపోస్తుల కార్యములు 26వ అధ్యాయము 22వ వచనం. నేను దేవుని వలనైన సహాయము పొంది. యోనాతాను గురించి సౌలు దగ్గర యోనాతాను రక్షించాలని ప్రజలందరూ యోనాతాను పక్షం నిలబడి, యోనాతాను మనకు గొప్ప రక్షణ కలగజేశాడు దేవుని వలన, దేవుని సహాయము వలన. పౌలు గారు ఏమన్నారు? ఈరోజు నేను నిలిచి ఉన్నాను అంటే నా భక్తి కాదు, నా శక్తి యుక్తులు అంతకంటే కాదు. నేను దేవుని వలనైన సహాయము పొంది. నా జీవితంలో ఎన్నో ప్రమాదాలు ఎదుర్కొన్నా. ఒకసారి కొరింథీ పత్రిక చదవండి. 40 దినాలు సూర్యున్నే చూడలేదంట ఆయన. ఒంటి మీద గుడ్డ కూడా లేదంట ఆయనకు. అపాయాలు, దొంగల వలన, మోసగాళ్ళ వలన, మతస్థుల వలన. ఒకని గురించి బహుధైర్యంగా చెప్పాడు పౌలు గారు. అలక్షంద్రు అను కంచెర గాఢ స్వభావము గలవాడు, వాడు నన్ను బహుగా మోసగించెను. భక్తున్నే మోసగించాడట. పౌలు ఏమని చెప్పాడు? నేను క్రీస్తుని పోలి నడుచుకొనుచున్నాను, మీరు నన్ను పోలి. అటువంటి పౌలునే అలక్షంద్రు అనే కంచెల గాఢ స్వభావము గలవాడు నన్ను బహుగా మోసగించాడు. మనల్ని మోసగించేది ఎంత? మనమెంత అండి ఈ లోకములో? దావీదు విశ్వాసమైతే
2 సమూయేలు గ్రంథం 22వ అధ్యాయము 30వ వచనం. నీ సహాయము చేత నేను సైన్యమును జయింతును. నా దేవుని సహాయము వలన నేను ప్రాకారములను దాటుదును. నేను దాటుతాననలేదు, నేను చేయగలను అనలేదు, నేను సాధించగలను అనలేదు. దావీదు ఎవరు? బాల్యము నుండే యుద్ధ వీరుడు. బాల్యములోనే గొర్రెలు కాయించున్నప్పుడు అక్క లేయక్క నిలబడక్క. దావీదు గొర్రెలు కాయించున్నప్పుడు ఏ జంతువుని చీల్చాడు? దున్నపోతున్న బరిగొడ్డును. లేయక్క అసలుకు ఎంత చక్కగా చెవులో మాట్లాడు. సింహాన్ని చీల్చాడు అన్న లెంగినన్న నుల్లేయండి. నా మీద పడే ఉన్నా ఇంకొక జంతువును కూడా చీల్చాడు. ఎవరండి? ముళ్ళ పందిన ఎలుగుబంటిని. తప్పట్లు కొట్టండి. మా ఇద్దరు చక్కగా జవాబులు చెప్పారు. లేయాలని కూర్చోండి. ఆయుధము లేకుండానే సింహాన్ని చీల్చాడు, ఎలుగుబంటిని చీల్చాడు. అక్క గొల్యాతును అంతమందించడానికి కొండరాయితో కొట్టాడా, అండరాయితో కొట్టాడా, అంకరాయితో కొట్టాడా? ఏ రాయితే నేను పన్ను ఊడగొట్టడానికి అంటావా? ఏ రాయితో? తప్పట్లు కొట్టండి మా సండే స్కూల్ పిల్లల కొరకు. కూర్చోండి. చూసారా? ఒక చిన్న గులక రాయితో ఆజాదు శత్రువైన గొల్యాతును చిన్న గులక రాయితో ఇశ్రాయేలు దేశానికి గొప్ప రక్షణ కలగజేశాడు. ఇప్పుడు మా వాడు చూడు ఇలా అటుపోయిన మా వాడు ఉండడప్ప. మా బత్తలగాడు ఎక్కడ పోయినాడు? మా వాడు వస్తాడు పాసు కోసే పోయినాడు అంటున్నాడు. కనుక దావీదుని గురించి ఏమని సాక్ష్యం ఇచ్చారు? నీ తండ్రి మహాబలాఢ్యుడు, అతని పక్షం ఉన్నవారు ధైర్యవంతులు. కానీ ఏమంటున్నాడు? దావీదు కత్తి పట్టాడంటే సింహపు గుండె ధైర్యము కలిగిన వాడు కూడా దిగులొందుతాడంట. దావీదు కత్తి పట్టాడంటే. కానీ తన నైపుణ్యత నమ్ముకోలేదు. కానీ ఏమంటున్నాడు? నా దేవుని సహాయము వలన నేను ప్రాకారములను, నా దేవుని సహాయము వలన రక్షించబడిన ప్రతి వారు యేసు ప్రభును ఘనపరచాలి. మా స్వశక్తితో, మా శక్తియుక్తులతో అని కాదు. ఇది దేవుని కృప. ఇది దేవుని వలన దేవుడు మాకు సహాయం చేశాడు అని ప్రభుని హెచ్చించాలి. బాప్తిసం ఇచ్చి యోహాను ఏమన్నాడు? నేను తగ్గవలెను, ఆయన హెచ్చవలెను. నీ ప్రతి పలుకులో, నీ ప్రతి కార్యములో యేసు ప్రభుని హెచ్చించాలి. గుర్తుపెట్టు. ఈ మాటలు ఎక్కడ చెప్పరు. లోకంలో ఏమంటారంటే భక్తులు కూడా దేవునికి స్తోత్రం,
జీ అనే వ్యక్తికి వారి శక్తిని బట్టి దేవుడు వారిని ఆశీర్వదించి 3 అంకణాల మీదే కట్టారు అంటారు. కానీ ఇక్కడ ఏమంటున్నారంటే, నీకేది ఇచ్చినా యేసు ప్రభుని హెచ్చించాలి, గుర్తుపెట్టుకో. ప్రతి విషయంలో ప్రభును కనపరచాలి. దావీదేమంటున్నాడు, నీ సహాయము చేత నేను ప్రాకారములను దాటుదును, నా దేవుని సహాయము చేత నేను రక్షించదను అనేకులను అంటున్నాను. కనుక నీ ఆధ్యాత్మిక జీవితంలో ప్రభుని హెచ్చించాలి. నెహెమ్యా ఏమంటున్నాడు, నాకు సహాయము చేయు దేవుడు అన్నాడు. ఏమన్నాడు? నాకు సహాయము చేయు దేవుడు అన్నాడు. దేవుడు ఏమంటున్నాడు? యెషయా గ్రంథం 41వ అధ్యాయము 9-11 వచనాలు, భూ దిగంతముల నుండి దాని కొనల నుండి నీవు నేను నిన్ను ఉపేక్షింపక ఏర్పరచుకొంటిననియు నేను నీతో చెప్పి ఉన్నాను, నీకు తోడై ఉన్నాను, భయపడకుము, నేను నీ దేవుడనై ఉన్నాను, దిగులు పడకుము, నేను నిన్ను బలపరుతును, నీకు సహాయము చేయువాడను నేనే, నీతి అను నా దక్షిణ హస్తముతో నిన్ను ఆదుకొందును, నీకు సహాయము చేయువాడను నేనే. ఎవరో కాదు, ఎవరెవరో కాదు. ఈ లోకం ఎలాంటిదంటే, ఒక ఆమె దగ్గరికి వెళ్ళి, అక్క రేపు కంతు కట్టాలా, మా ఆయన డ్యూటీకి వెళ్ళాడు, మరి తప్పకుండా డబ్బులు ఇవ్వండి అక్క అంటే, ఇస్తా అక్క, నీ కాకపోతే ఇంకెవరికి ఇవ్వాలి అని చెప్పారు. పొద్దున్న పోయి కంత అడిగితే, అయ్యో నా మతి మండ, ఇప్పుడే అలివేలు వచ్చి ఇచ్చినక్క, ఎందుకంటే అది నా ఇంటికి రాగా దాన్ని ఒట్టు చేతులతో పంపనా అని ఆమె మనసులో పెట్టుకుంది. చూశారు? అందుకే బైబిల్ ఎప్పుడో చెప్తుంది, మనుషులను నమ్ముకొనుట కంటే, రాజులను నమ్ముకొనుట కంటే యెహోవాను నమ్ముట మేలు, నీకు సహాయము చేయువాడను ఎవరెవరో కాదు, నేనే నీ సహాయకుడను. భక్తుడేమనాలి? ఎబ్రీ పత్రిక 13వ అధ్యాయం 5-6 వచనాలు, నిన్నేమాత్రమును విడువను, నిన్నెన్నడును ఎడబాయనని ఆయనే చెప్పెను కదా. ప్రభు నాకు సహాయుడు, నరమాత్రులు నన్నేమి బాబా అని మంచి ధైర్యంతో ఉండాలంట. విశ్వాసం ఏమని ఉండాలంట? మంచి ధైర్యముతో. ప్రభు నాకు సహాయుడు. ఆయన అంటున్నాడు, నీ సహాయము నేనే అంటున్నాడు. విశ్వాసం ఏమంటున్నాడు? ప్రభు నాకు సహాయుడు, నేను భయపడను. నువ్వెందుకు భయపడుతున్నావంటే ఆయన ఎందుకు విశ్వాసం ఉంచడం లేదు. అందుకే చెప్తాంటే కదా, ధనమన్నా వాళ్ళు నిన్ను బోధించినాడు ధనమన్నా అంటారు. ఒరే, నేను పని కట్టుకొని ఏరా నన్ను ఎందుకు తిట్టావని అడగాల్సిన పని లేదు, నాకు కాపదలా ఉన్న దేవుడు చూసుకుంటాడు పో. నేను మళ్ళీ పని కట్టుకొని పోయి నన్ను ఎందుకు తిట్టావు, నన్ను ఎందుకు అన్నావు, ఎందుకు నా సమయం వృధా చేసుకోవాలి? నన్ను కాపాడేవాడున్నాడు, ఆయన చూసుకుంటాడు.
అందరికీ తీర్పు తీర్చువాడు ఆయన. చూసారా? అందుకు ప్రతిదానికి విశ్వాసి ఆందోళన చెందాల్సిన షద్రకు మేషకు అబేద్నెగోలు ఏమన్నారు? చెప్పిసాకు బీసిసాకు ఏమన్నారు? షద్రకు మేషకు అబేద్నెగోలు ఏమన్నారు? రక్షింపకపోయినను నీకు లోబడము అన్నారు. అప్పుడప్పుడు వచ్చి విశాఖ కూడా చెప్పాడు కనుక తప్పట్లు కొట్టండి ఒకసారి. అబ్బాయి ఇప్పుడు శబ్దం ఎక్కువైంది. సండే స్కూల్ పిల్లలు వచ్చినారు కదా, అప్పుడు శబ్దం తక్కువ ఉండేది. రక్షించినను రక్షింపక పోయినను మేమైతే లోబడం. మా దేవుడు మండుచున్న వేడిమి గల అగ్నిగుండం నుండి తప్పించి రక్షించుటకు, ఒకవేళ దేవుని కొరకు ఒకవేళ నష్టపోయినామనుకో, యోబుకి ఎంత ఇచ్చాడు? అక్క నువ్వు లేదు, యోబు కథ తెలుసు కదా. యోబు సమస్తము కోల్పోయాడు. యోబుకి ఏం చేశాడు దేవుడు? బాబా చెప్పండి అమ్మా, బీసి మహారాణి చెప్పింది చెప్పండి. ఒకవేళ దేవుడి కోసం నేను నష్టపోయినా నా దేవుడు అది గమనించి రెండింతలుగా ఇస్తాడండి. నేను దేవుని కొరకు నష్టపోతే, అది దేవుని చిత్తమైతే, అది చూసిన దేవుడు రెండింతలుగా నాకు ఇస్తాడు. నువ్వు బాగా చెప్తాంటావులే, ఆడీడ బాగా దీన్ని గుండ్రాయి మాదిరి ఉండి పోగొట్టుకున్న వాళ్ళకు తెలుస్తుంది మా బాధ. ఎందుకో దాని మీద అంత నమ్మకం ఉండడం లేదు. చూసారా? కానీ భక్తులైతే నష్టపోయిన దేవుని స్తుతించారు, వచ్చినా కూడా దేవుణ్ణి స్తుతించారు. 6వ మాట, సఫలము చేయు దేవుడు. యెషయా గ్రంథం 64వ అధ్యాయము 4వ వచనం. మావారు రెడీగా ఉన్నాడండి, నేను కూడా రెడీగా ఉన్నాను, తొందరగా చెప్పేస్తాం. మా వాడు వచ్చేసినాడు. 64:4 తన కొరకు పెట్టువాని విషయమై నీవు తప్ప తన కార్యమును సఫలము చేయు మరి ఏ దేవుడును తన కార్యమును ఆయన సఫలము చేయు దేవుడు. యేసేపు చేయనది యావత్తు యెహోవా సఫలము చేసెను. సఫలానికి సూత్రం 1 కీర్తన 2వ వచనములో, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము ధ్యానించిన ఎడల అతడు నీటి కాలమున యోర నాటబడిన వాడై ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు. అతడు చేయదంతయు ఆమె చేసేదంతయు సఫలమగును. సఫలము చేయు దేవుడు. సఫలం కావడానికి సూత్రము దేవుని వాక్యం చదవాలి. విద్యార్థులు, మీ పాఠ్య పుస్తకాల కంటే ముందు ఒక అధ్యాయం బైబిల్ చదవండి. చదువుతున్న రోజు దాంట్లో మాత్రం భలే మాటలు వస్తున్నాయి. ఆయన్ని ఏం పేరు, నీ పేరునే
ఆయన పేరు ఏం పేరు? నీ పేరు అదైపోయాడు, నేను ఈరోజు గాడిదం చేసుకున్నాను అంటారు. నేను ఆ మాటలు వింటానే ఉంటా. రాత్రి నిద్రపోయేటప్పుడు అదే మనకి వింటూ ఉంటా. మా ఖుషి, అందరికీ వందనాలు, నేను ప్రేయర్ చేసుకున్నాను. పిల్లప్పుడు ఎప్పుడన్నా ఒక మాట అన్నాము బాబు మనము. పిల్లప్పుడు మనకి ఎవరన్నా ఇట్లా ప్రొటెక్షన్ ఇచ్చి మీరు బైబిల్ చదివారా, మీరు ప్రార్థన చేశారా అని బేబీ ఎవరన్నా అడిగారా నిన్ను? కానీ మన పిల్లల్ని చూడండి, లే అయితే ఇంగ్లీష్లో మాట్లాడుతుంది, ఐఎమ్ రీడింగ్ బైబిల్ అని. అబ్బో, యాడికిలో ఇంగ్లీష్ ఆరాధన జరపడానికి మనమే మొదలు కావాలి. చూసారా, యాడికిలో ఇంగ్లీష్ ఆరాధన. ఏది యాడికిలో ఇంగ్లీష్ ఆరాధన ఉందండి. చూసారా, అట్లా పెరగాల మనం. అంతేగాని వాడు 2 కేజీలు తెచ్చాడు, మేము 6 కేజీలు తెచ్చుకున్నాం. వాడు 2 గన్నులు తెచ్చాడు, మేము 6 గన్నులు. ఇది కాదు. తిండి ఏంది, ఈరోజు ఉంటుంది రేపు పోతుంది. దీని మీద మన స్టామినా, వాక్యం ప్రకటించటంలో, ప్రార్థన చేయటంలో. అక్కడ ఏమోనండి, దేవుడు అదృశ్యుడుగా ఉంటాడు. ఎవరు లేస్తారో మాకు కూడా తెలియదండి. ఒకరు పాట పాడతారు, ఒకరు ప్రార్థన చేస్తారు, ఒకరు ప్రసంగం చెప్తారు, మళ్ళీ అందరూ ఒకటిగానే ఉంటారండి. వాళ్ళలో ఎవరే కానీ చిన్న పెద్ద, నేను సీనియర్ నేను జూనియర్ అనే పదాలు కూడా కనపడవండి. చూసారా, ఒక ఆయన అడిగారంట, మీ సంఘంలో ఎంతమంది విశ్వాసులు అని. మా సంఘంలో 300 మంది విశ్వాసులు అండి అన్నాడంట. సరే, ప్రసంగికులు ఎంతమంది ఉన్నారు అన్నాడంట. 300 మంది ప్రసంగికులేనండి అన్నాడంట. అంటే ఆ సంఘమంతా సహోదరులు కానీ సహోదరులు కానీ దేని విషయంలో కూడా. అంతేగాని అక్క ఎడ తెచ్చావు ఇది మన తెచ్చినాలి, ఎక్కడ తెచ్చావు? ఇవి కాదు మన ఆత్మీయ ఎదుగుదల. ప్రభు కొరకు మనం ఏమైనా చెమట గాడుస్తున్నామా? సరే, ప్రభు కొరకు మనమైనా ఖర్చు పెడుతున్నామా? ప్రభు కొరకు మనం ఏమైనా ప్రయాసపడుతున్నామా? కుటుంబం కొరకు ఎలాగ కష్టపడుతున్నామో ఆత్మల సంపాదన కొరకు కూడా ప్రతివారు కష్టపడాలి. పిలిస్తే ఎవరు రారు, వారి దగ్గరికే మనం పోవాలి. యేసు ప్రభు ఏం చేశాడు? సమరయ మార్గమున బావి దగ్గర కూర్చున్నాడు. తిండిపోతుగాళ్ళేమో ఏం చేశారు? మేము పోయి బాగా దమ్ము బిర్యానీ పట్టుకొస్తాం బోధకుడా అని వెళ్ళిపోయారు. ఒక ఆమె టైం టేబుల్లో పెట్టుకుంది, ఉదయం వస్తే ఎవరిని పాడు చేయడానికో అంటారని, కొన్ని రాత్రి వస్తే ఎవరిని సింగారించుకొని తీసుకోవడానికో అని. అందుకని ఆమె మధ్యాహ్నం పూట వస్తూ ఉంది. ఆమెతో మాటలు పెట్టుకున్నాడు, అమ్మ మంచినీళ్ళు అన్నాడు. ఇది మీ వాళ్ళకం చూస్తే పెద్దోరు ఉన్నట్లున్నారు, మేము చూస్తే చిన్నోరు ఉన్నట్లున్నాం, మా నీళ్లు తాగుతావా? అమ్మ ఇవేందమ్మా ఎప్పుడు దప్పికొనే నీళ్ళే, నేను ఇచ్చే నీళ్ళు ఎప్పుడు దప్పికొనవు. బాబా ఆ నీళ్ళు అమ్మ నీ బలహీనతలు తీసుకురాపోండి. వెంటనే తన పాపపు కుండ వదిలిపెట్టి ఆ ఊరిలోని సమరయులకు ప్రకటిస్తూ ఉంటే శిష్యులు భోజనం తీసుకొని వస్తే ఏమన్నాడు యేసు ప్రభు? శ్వేత ఏమన్నాడు? నా ఆహారం ఎప్పుడో అయిపోయిందని. ఈ అరణ్యము ఈ అడవిలో ఎవరు పెట్టారా బోధకునికి? ఆయన ఆహారం ఏంది? ఒక పాపి మారు మనసు పొందితే పరలోకములు గొప్ప. అందుకని సిలువలో కూడా 7 మాటల్లో ఒక మాట, నేను దాహము కొనుచున్నాను. ఇంకా ఎవరైనా దొంగ మార్చబడిన తర్వాత నాకు దాహం అవుతున్నది అన్నాడు. ఇంకా ఎవరైనా నా వైపు చూసి నన్ను ఆకర్షిస్తే మీరు పరదేశంలో ఉంటారు.
చూసారా, దేవుడు మన కుటుంబాలను ఆశీర్వదించాడు. ప్రతి కుటుంబంలో వారి స్థాయికి తగినట్టుగా ఇచ్చాడు. మంచిదే, కానీ అందులో దేవునికి ఏమైనా ఉపయోగిస్తున్నావా? నీ సమయము, నీ సంపాదన, నీ గృహము దేవునికి ఉపయోగించాలి. ఉదయాన్నే లేచేవారు ఎవరో చెప్పండి, చేతులు ఎత్తండి. మేము తెల్లారుజామునే లేస్తాము, ప్రార్థన చేసుకుంటామనే వాళ్ళు చేతులు ఎత్తండి. ఉదయాన్నే ఏమమ్మా ఆపు లేస్తుంది మా మేడం, సంపూర్ణంగా ఎత్తడంలే. మా పాస్టర్మ ఉరివే ఎత్తడంలే. చూసారా, ఇటువంటి వారికి ఒకసారి మరలా మనం పదును చేసుకోవాలంటే మరి ఉదయకాల కూడికలు ఏర్పాటు చేస్తాం. 5:20 నుండి 6:20 వరకు 1 గంట సేపు తెల్లవారుజామున ఇక్కడే. నేనున్నప్పుడు కొనసాగుతుంది, నేను ఉన్నప్పుడు కొనసాగకూడదు. అలా ఉండకూడదు, అది నిరంతరం కొనసాగాలి. ఎప్పుడైతే కొనసాగుతుందో రెండవ తరం యవనస్తులు బాబు మరి శ్వేత ఇలాంటి వాళ్ళు ఆధ్యాత్మికమైన సత్యాలు నేర్చుకుంటారు. కనుక తెల్లవారుజామున అంటే మీ పనికి ఆటంకం కలగకుండా దేవుని సన్నిధిలో ఉంటే బాగుంటుంది అనేది ఒక ఆశ. అలాగే వారంలో ఒక రాత్రి ప్రతి కుటుంబంలో ప్రార్థన ఉంటుంది. మీరు పెట్టుకోండి అంటే ఎవరు పెట్టడంలే, ఎవరు కూడా అడగడంలే మా ఇంటికి రా అని. కానీ 2 విధాలుగా చేయాలంటే బోధకు. వాళ్ళ మాట వినలేదనుకో ఆయనే సెలవు చేసుకోవాలి. కనుక వారంలో ఒకరోజు ఒక ఇంటిలో ప్రార్థన. దానికి పెద్ద ఖర్చు పెట్టాల్సిన పని లేదు. మీరు రోజు ప్రార్థన అంటే 1000 రూపాయలు ఖర్చు అవుతుంది అని ఆలోచన కూడా వద్దు. మీరు మంచినీళ్ళు ఇచ్చినా చాలు, కానీ కూడికలు మాత్రం జరగాలి. అర్థమైందా? మీ అభిప్రాయము వచ్చే ఆదివారానికి పేపర్ ద్వారా లేదా ఫోన్ ద్వారా తెలియజేయండి. ఎవరు తెలియజేయలేదనుకో జరిగేది మాత్రం ఖచ్చితంగా జరుగుతుంది. ప్రతి ఇంటిలో అది అట్లాగే సాగిపోవాల. కొన్నాళ్ళు పెట్టి కొన్నాళ్ళు ఆగి అట్లా ఉండకూడదు. వారంలో ఒకరోజు ఆ చుట్టుపక్కల వాళ్లకు మన సువార్త అందించబడుతుందన్నమాట. ఎందుకంటే మనం ఎక్కడికి ఎఫెసు పత్రిక 3వ అధ్యాయము 21వ వచనం, అడుగు వాటికంటే ఊహించు వాటికంటే అత్యధికముగా ధారాళముగా చేయ శక్తిగల దేవుడు మన దేవుడు. కనుక మన దేవుడు ధారాళముగా దయచేయు దేవుడు. సొలొమోనుకు ఐశ్వర్యమును ఘనతను ఇచ్చాడు. మన దేవుడు క్షమించు దేవుడు. ఆమె విస్తారముగా ప్రేమించిన గనుక ఆమె విస్తార పాపములు క్షమించము. మన దేవుడు రక్షించు దేవుడు. మన దేవుడు ప్రార్థన ఆలకించు దేవుడు. మన దేవుడు సహాయము చేయు దేవుడు. మన దేవుడు సఫలము చేయు దేవుడు. మన దేవుడు అత్యధికముగా ధారాళముగా చేయ శక్తిగల దేవుడు.